నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సైన రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగలపై ఒలుక్కేద్దాం. అందివచ్చిన అవకాశాలు అద్భుతంగా వడిసి పట్టగల రాజకీయ నాయకుల్లో కేసీఆర్ పేరు ముందు వరుసలో ఉంటుంది. తెలంగాణ విషయంలో దశాబ్దాల పాటు అనేక మంది నేతలు పోరాటాలు చేసినా కూడా అనుకూల సమయాన్ని, వచ్చిన అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకొని ఆ పోరాటానికి నాయకత్వం వహించారు గులాబీ బాస్. అదే ఉద్యమాన్ని ఉధృత స్థాయికి తీసుకువెళ్ళి తెలంగాణ తెచ్చిన ఘనతను పూర్తిగా తన అకౌంట్లో వేసుకొని ఆ కీర్తితో పాటుగా 2 సార్లు సీఎం కుర్చీని అధిష్ఠించిన ఘనత కూడా కేసీఆర్దే. ఇప్పుడు కేంద్రంతో ప్రత్యక్ష యుద్ధానికి తెరతీసిన కేసీఆర్కి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్న వేళ రాహుల్ పరిణామం కేసీఆర్ నెత్తిన పాలు పోసినట్లయింది. లంకలో పుట్టిన వారంతా రాక్షసులే అనేది పురాతన గాథ. ఆంధ్రాలో పుట్టిన వారంతా తెలంగాణ ద్రోహులే, ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ మాట. కానీ ఈ రెండింటినీ నేటి సమాజం అంగీకరించడం లేదు. రావణాసురుడి పాలన రాముని కంటే గొప్పగా ఉండేదని లంకేయులు చెప్తున్నారు. ఇక ఆంధ్రాలో ఉన్నవారంతా తెలంగాణ ద్రోహులే అన్న కేసీఆర్ మాటలను ఆంధ్రప్రదేశ్లోని మెజారిటీ ప్రజలు అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ 2 వ్యాఖ్యలపై తటస్థ వైఖరి అవలంబిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్పై తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. ఒకప్పుడు రాహుల్ గాంధీని బఫూన్గా అభివర్ణించిన కేసీఆర్ ఇప్పుడు బాహుబలిగా చూసే ప్రయత్నం చేయటం అందరిలో ఆశ్చర్యం కలుగుతోంది. గతంలో కేసీఆర్ ఆంధ్రులపై వ్యాఖ్యలు చేసినట్లే 4 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీ కూడా మోదీ గురించి మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొన్న రాహుల్ మోదీ పేరు ఉన్నవారంతా దొంగలే అని ప్రకటించారు. అయితే నాడు కేసీఆర్పై ఆంధ్రులెవరూ కేసు పెట్టలేదు. కాబట్టి కేసీఆర్కు పదవీగండం తప్పింది. రాహుల్పై గుజరాత్ ఎమ్మెల్యే పరువు నష్టం కేసు పెట్టడంతో 2 ఏళ్లు జైలు శిక్ష పడటంతో పాటు పదవీ కోల్పోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత గాంధీ కుటుంబ వారసుడు అయిన రాహుల్ గాంధీ గురించి కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకు కేసీఆర్ ఏమన్నాడంటే, రాహుల్ని బిగ్గెస్ట్ బఫూన్ ఆఫ్ ది కంట్రీగా అభివర్ణించారు. అంతటితో ఆగకుండా ఈ విషయం దేశమంతా తెలుసని జనరలైజ్ చేశారు. అదే నిజమని నమ్మేలా వ్యాఖ్యానించారు. నాడు ఎందుకలా మాట్లాడారంటే, నాడు కేసీఆర్కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రంలోని బీజేపీతో, ప్రధాని మోదీతో సఖ్యత ఉండేది. దీంతో నాడు రాహుల్ను కేసీఆర్ బఫూన్లా కనిపించాడు. తన అభిప్రాయాన్నే దేశ ప్రజల అభిప్రాయంగా చెప్పారు గులాబీ బాస్. తాజాగా అదే కేసీఆర్ రాహుల్ గాంధీని ఆకాశానికెత్తే ప్రయత్నం చేస్తున్నారు. మోదీపై చేసిన వ్యాఖ్యలతో 2 ఏళ్లు జైలు శిక్ష పడటం, ఆ వెంటనే ఎంపీ పదవి కోల్పోవడంతో కేసీఆర్ రాహుల్కు అండగా నిలిచే ప్రయత్నం చేశారు. యూపీఏ 2 సమయంలో చేసిన చట్టం ప్రకారమే 2 ఏళ్లు శిక్ష పడిన రాహుల్ పదవి కోల్పోయాడు.
దానికి ఆర్డినెన్స్ తెస్తే నాడు రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ఇప్పుడు అదే చట్టం ప్రకారం రాహుల్పై పార్లమెంటరీ సెక్రటరీ చర్య తీసుకుంటే అటు కాంగ్రెస్తో పాటు ఇటు విపక్ష నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి కూడా రాజ్యాంగం ప్రకారం తీసుకున్న చర్యల్నే వ్యతిరేకిస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే రాహుల్పై చర్య ప్రధాని నరేంద్ర మోదీ దురహంకారం, నియంతృత్వానికి పరాకాష్ట అని మాట్లాడారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని అభివర్ణించారు. అంతటితో ఆగకుండా ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందన్నారు. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని, ప్రతిపక్ష నేతలను వేధించడం పరిపాటిగా మారిపోయిందన్నారు. నేరస్తులు, దగాకోర్ల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ తన పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారు అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాడు రాహుల్ని బిగ్గెస్ట్ బఫూన్ ఆఫ్ ది కంట్రీగా, ఆంధ్రులను తెలంగాణ ద్రోహులుగా ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ కోసం, ఆంధ్రులతో సఖ్యత కోసం, కేంద్రంతో మోదీని ఓడించడానికి రాహుల్ గాంధీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయము రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అందుకే రాహుల్ను నాడు బఫూన్ అన్న కేసీఆరే నేడు బాహుబలిగా చూసే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయము వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా రాజకీయ చదరంగంలో ఇదంతా మామూలే అంటున్నారు నిపుణులు.